హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఎవరైనా మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళకి కానీ, కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిపోయిన వాళ్ళకి కానీ ఇది మంచి అవకాశం అన్నమాట. డిగ్రీ కానీ పీజీ కానీ చేయాలి అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది మంచి అవకాశము. సో చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, వాటి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. యూజీ పీజీకి సంబంధించినటువంటి ఏమేమి కోర్సెస్ ఉంటాయి అని అడుగుతున్నారు. యూజీ తీసుకున్నట్లయితే అంటే డిగ్రీ తీసుకున్నట్లయితే బీఏ, బీకామ్, బీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి ఉంటాయి. వాటి ఫీజెస్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బీఏ అయితే మనకి 30-100 అనేది ఫీజుగా ఉంటుంది. ఒకవేళ సైన్స్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి 60-100 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్రాక్టికల్ సబ్జెక్ట్స్కి. సో ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే, నేను 10th పాస్ అయ్యాను, నేను డిగ్రీ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇదివరకు అయితే 10th మీద మనకి ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండేది. ఇప్పుడైతే అలాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే మాత్రమే డిగ్రీ అనేది చేయొచ్చు. ఎవరైనా అట్లా ఉంటే మీరు ఓపెన్ ఇంటర్ కట్టుకోండి. ఇంటర్ అయిపోయిన తర్వాత ఓపెన్ డిగ్రీ అనేది కట్టుకోండి. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, ఏపీలో ఈ అడ్మిషన్స్ జరుగుతాయా అని అడుగుతున్నారు. ఏపీలో అయితే అడ్మిషన్స్ అనేవి జరగవండి, తెలంగాణలోనే జరుగుతాయి. మీరు ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే తెలంగాణ స్టడీ సెంటర్లో అంటే మీకు నియర్ బై ఉన్న స్టడీ సెంటర్లో అడ్మిషన్ తీసుకోండి. అక్కడ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే పీజీ కోర్సెస్ గురించి అడుగుతున్నారు. పీజీ ఈసారి నుంచి సెమిస్టర్ అనేది అయిందనమాట. పీజీ ఇదివరకు అయితే ఇయర్ వైజ్ ఉంటే సెమిస్టర్ వైజ్ అయింది. కాబట్టి మీకు 4 సెమిస్టర్స్ అనేటివి ఉంటాయి. 2 ఇయర్స్కి 4 సెమిస్టర్స్ అనేటివి ఉంటాయి. 1 ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఒకవేళ కోర్స్ కనుక 2 ఇయర్స్ ఉంటే 4 సెమిస్టర్స్ అనేటివి ఉంటాయి. 4 సెమిస్టర్కి ఎగ్జామ్ ఫీజు అనేది కట్టుకోవాలి. అడ్మిషన్ ఫీజు ఒకేసారి కట్టుకున్న ఎగ్జామ్ ఫీజు అనేది 2 సార్లు కట్టుకోవాల్సి ఉంటుంది సెమిస్టర్కి. ఇంకా ఎట్లా చేసుకోవాలి, అప్లై ఎట్లా చేసుకోవాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కానీ పీజీ కానీ అప్లై ఏ విధంగా చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో చేసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు మనం డెబ్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. డెబ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది అవుతుంది. ఇంకోటి, మేము స్టడీ సెంటర్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. మీరు బీఏ లాంటి కోర్సెస్కి అయితే స్టడీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పేమెంట్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి రాదు అది కూడా. అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్స్కి అయితే ఖచ్చితంగా స్టడీ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతనే పేమెంట్ అనేది వస్తుంది, అంటే అడ్మిషన్ ఫీజు అనేది వస్తుంది. ఒకవేళ మీరు అడ్మిషన్ ఫీజు కట్టేసుకున్నా, ఎక్కడన్నా బయట ఇంటర్నెట్ షాప్లో బయట కట్టేసుకున్నా, మీ సేవలో కట్టేసుకున్నా, మీ ఫామ్స్ అనేటివి తీసుకెళ్ళి స్టడీ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇది కేవలం అడ్మిషన్స్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే అనుకుంటున్నారు. ఇది ఒక పొరపాటు. ఆల్రెడీ చదువుతున్నటువంటి వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళు కూడా సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకోవాలి. అదేవిధంగా మొన్నటిదాకా రాసినటువంటి 4th సెమిస్టర్ రాసినటువంటి వాళ్ళు థర్డ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకోవాలి. అడ్మిషన్ ఫీజు కట్టుకుంటేనే మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేది రాయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకోవాలి. అడ్మిషన్ ఫీజు వచ్చేసి 13th ఆగస్ట్ వరకు ఉంది. ఈ లోపల మీరు అడ్మిషన్ ఫీజు అనేది, అంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకుంటేనే మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది, ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. ప్రాక్టికల్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు. అయితే మీకు ఎక్కడైతే ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి. ఎక్కడ జరుగుతున్నాయో అది తెలుసుకున్నాక ప్రాక్టికల్స్ అనేవి, క్లాసెస్ అనేది అటెండ్ చేయాలి. ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోండి. మీ స్టడీ సెంటర్కి వెళ్తే వాళ్ళు అన్నీ క్లియర్గా చెప్తారు. సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అప్లైకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అని అడుగుతున్నారు. 10th మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదైనా సరిపోతుంది. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం, కానీ ఉంటే మంచిది. అదేవిధంగా ఆధార్ కార్డు, ఒక ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచరు, ఇవన్నీ అవసరం. అదేవిధంగా జనరల్ డీటెయిల్స్, మీరు ఏ గ్రూప్ తీసుకుంటారో ఇవన్నీ అవసరం అవుతాయి అన్నమాట. వీటికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్ సెట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. స్టడీ సెంటర్కి వెళ్తే ఒకసారి చూస్తారనమాట. సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ సర్టిఫికేట్ చూస్తారు. ఎలాంటి టీసీ కానీ ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోరు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోరు. పీజీకి సంబంధించినటువంటి మ్యాక్సిమం కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో మంచి అవకాశము. నియరెస్ట్ స్టడీ సెంటర్కి వెళ్ళేసి కనుక్కోండి. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసినటువంటి పూర్తి సమాచారం మీకు చెప్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.